మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నేనెందుకు పనికిరాను, నాకే అన్ని కష్టాలు, లేదా నేను ఒంటరిని, ఎవరికి నచ్చను అని? శత్రువు నిన్ను దేవుని వాక్యం నుండి దూరం చేయాలన్న ప్రయత్నంలో పలుకుతున్న అబద్ధాలివి. ఈరోజు మనం ఆ అబద్ధాలను బహిర్గతం చేద్దాం. శత్రువు అబద్ధం మాట్లాడితే దేవుని వాక్యం ఎలా సమాధానం ఇస్తుందో చూద్దాం. నిన్నెవ్వరూ పట్టించుకోరు, నువ్వు పనికిరాని దానివి, నీ జీవితం వ్యర్థం, నీకెవ్వరూ లేరు. నేను నీతో ఉన్నాను, నిన్ను ఎన్నడూ విడిచిపెట్టను. నేను మళ్ళీ తప్పు చేశాను, దేవుడు నన్ను క్షమించడు అని అనిపిస్తుంది. నా జీవితం ఇలా ఎందుకు అయిపోయింది? నేను నిన్ను క్షమిస్తాను. ఇంకాస్త కష్టపడు, పూర్తిగా పవిత్రుడవయ్యేంతవరకు ప్రయత్నిస్తూనే ఉండు. ఎందుకంటే పరిపూర్ణమైన పవిత్రత లేనిదే దేవుడు నిన్ను స్వీకరించడు. నువ్వు పాపిగా ఉన్నప్పుడే నేను నిన్ను ప్రేమించాను, నీకోసం నా ప్రాణాన్ని అర్పించాను. బాధపడు, ఇంకా బాధపడు, నీ సమస్యలు ఇక తీరవు, నీకు ఎవ్వరూ సహాయం చెయ్యరు. నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు బాధపడకు. విలువ పెట్టి నేను నిన్ను కొన్నాను. దేవుని వాక్యమే సత్యం. శత్రువు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్మవద్దు. దేవుడు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. ఆయన నిన్ను ఎన్నడూ విడువడు. మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.